అందరికీ వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం అమ్మ దేవాలయంలో కనుల విందుగా ఘనంగా సాగింది. వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా అమ్మ ఈ తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో శీతల స్నానం ఆచరించారు. ఆ తర్వాత ఉత్తరాభిముఖంగా వైకుంఠంలో కొలువుతీరి ఉన్న శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లను వేద మంత్రాల నడుమున అమ్మ దర్శించుకున్నారు. 100 సంవత్సరాలకు చెరువులో ఉన్న అమ్మ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఈ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త కాలంలో శీతల స్నానం ఆచరించారు. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా నూతన వస్త్రాలను ధరించారు అమ్మ. పండుగల సమయంలో నూతన వస్త్రాలను ధరించడంలో ఆంతర్యమేమని అడుగ్గా, శరీరానికి ఎప్పుడూ మాలిన్యం అంటుతుందని, దాన్ని శుభ్రం చేసుకుని ఎప్పుడు మనం ఎలా శుభ్రంగా నూతన వస్త్రాలను ధరిస్తామో అలాగే మనసును ఎప్పుడు స్వచ్ఛంగా మాలిన్యాలను తొలగించుకొని సంతోషంగా ఆహ్లాదకరంగా ముందుకు సాగాలని అమ్మ ఉద్ఘాటించారు. అమ్మ లలితాదేవి ఈ చరాచర సృష్టికి మూలాధారం అమ్మ. అమ్మ యొక్క ప్రతిరూపాలైన 3 కోట్ల మంది దేవతలు ఈ అమ్మ సృష్టించిన ప్రతిరూపాలు. అమ్మ ప్రతిరూపాలైన ఈ ముక్కోటి దేవతలు ఈ అనంత విశ్వాన్ని ముందుకు నడుపుతూ ఉంటారు. ఈ అనంత విశ్వాన్ని కాపాడుతూ ఉంటారు ముక్కోటి దేవతలు. ఒక్కసారి అమ్మ పాదాలకు నమస్కరిస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం లభిస్తుందని దేవీ భాగవతం చెబుతుంది. నీరు అగ్నికి మూలాధారం, అగ్ని వాయువుకు మూలాధారం, వాయువు నీటికి మూలాధారం, వీటికి మూలాధారం చంద్రుడు, చంద్రునికి మూలాధారం భూమి, భూమికి మూలాధారం శూన్యం. శూన్యాన్ని సృష్టించింది అమ్మ. శూన్యంలో అన్నీ ఉన్నాయి, అన్నీ శూన్యమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 / 0 = 0. It is Brahma. 0 is a complete number. We can do nothing to 0. It is Brahma. It is a Brahmin. Jai Hind.